అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పాలన ఉందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి అన్నారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. హైదరాబాద్లో వైసీపీ మంత్రుల సమావేశం జరిగిందనేది అవాస్తవమని కొట్టిపారేశారు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డితోనే తమ కుటుంబం కొనసాగుతుందని ప్రకటించారు. జిల్లా వైసీపీలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. టీడీపీలోనే టికెట్ల విషయంలో గందరగోళం ఉందని ఎద్దేవా చేశారు. 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని జగనన్న పరిపాలన మన ప్రియతమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ కింద స్థాయిగా ఉన్న వర్గాలని పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అటువంటి మహానేతని మనం భావితరాలు కూడా స్మరించుకుంటూ ఉండాలి. వారు చేసినటువంటి త్యాగాలని, వారు చేసినటువంటి పోరాటాలని మనం భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ఆయనని ఘనంగా కీర్తించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నటువంటి విషయం మన దగ్గర చూస్తున్నాం. 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దాదాపు 125 అడుగులు ఎత్తైనటువంటి ఈ విగ్రహం దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో అత్యంత పొడవైన విగ్రహం. అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ టెక్నాలజీ తోటి అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక మంచి పార్క్ లాగా క్రియేట్ చేయడం కానివ్వండి, అక్కడ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాలలో ఎలా అయితే ఉన్నాయో ఆ మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క స్టాచ్యూని, ఈ యొక్క స్మృతివనాన్ని తయారు చేస్తారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మనకందరికీ తెలిసిన విషయమే. అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బాగు కోసము వాళ్లను అన్ని రకాలుగా అభివృద్ధిపరిచే సదుద్దేశంతో ఎన్నో అభివృద్ధి బలాలు, ఎన్నో సంస్కరణలు విద్యలు కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగానే డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారనే విషయం మనకందరికీ తెలిసిన విషయం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల పెద్ద విగ్రహాన్ని విజయవాడలో నగరపు నడిబొడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ విగ్రహాన్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి 19వ తేదీన ముహూర్తం నిర్ణయించినాము.